వచ్చే ఆగస్టు నెలలోపు హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నారు మంత్రి కేటీఆర్. జియాగూడలో 840 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేటీఆర్. ఒక్కో ఇంటి నిర్మాణానికి 8.5 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం కడుతున్న ఒక్క ఇల్లు 10 ఇందిరమ్మ ఇళ్లతో సమానమన్నారు కేటీఆర్. ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఎన్నో రకాలుగా పేదవాళ్ళకి మంచి చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేసినారు. కానీ ఈ రోజు జియాగూడలో, మన హైదరాబాద్ మహానగరంలో 840 ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు దగ్గర 8,70,000 రూపాయలు అవుతున్నది. అట్లాంటి 840 ఇండ్లకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లు, ఒక్క పైసా మీ దగ్గర నుండి తీసుకోకుండా ప్రతి పైసా ప్రభుత్వమే పెట్టి కట్టియబోతా ఉన్నదంటే ఇదొక కొత్త చరిత్రకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడే నరసన్న చెప్పాను, గతంలో ఇల్లు కట్టలేదా అంటే కట్టిండు. కానీ ఎట్లాంటి ఇల్లు కట్టినారు? వ్యాంబే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఒకటే రూము, ఒకటే అర్ర. ఆ ఒకటే రూమ్ లో తల్లి, తండ్రి, పిల్ల, పాప, కొడుకు, కోడలు, గొడ్డు, గోద ఏమున్నా ఒకటే అర్రలో మొత్తం ఉండాలి. అందరూ అందులోనే సంసారం చేయాలి. అట్లాంటి పరిస్థితి. దానికి మళ్ళా ఆ ఇంటికి ఒకటే ఒక రూమ్ ఉండే ఇంటికి 3 రకాలుగా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది. నువ్వు కొన్ని పైసలు వేసుకో, మేము కొన్ని ఇస్తాం, కొన్ని బ్యాంకులో తెచ్చుకో అని చెప్పి 3 చెరువుల నిలుద అయిపించి దానికి మళ్ళా 3 రంగులు ఊసి మేము ఇంతకంటే గొప్ప పని ఎవరు చేయలే దేశంలో అన్నట్టు, చారాన కోడికి 12 మాసాలు అన్నట్టు బిల్డప్